బాయ్. నేను అన్నయ్య ఫ్రెండ్లో రొమాన్స్ చూస్తూ కళ్యాణ మండపానికి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వెళ్తాను. హే చంద్ర ఆగు, నేను వస్తాను. ఏంటి నువ్వు సైకిల్ మీద? వై నాట్? తప్పుకో. త్వరగా పోనివ్వు. నీతో అప్పుడు కిస్సు, ఇప్పుడు జంటగా సైకిల్ ప్రయాణం. ఐఎమ్ లక్కీ సామాన్య. ఎన్నిసార్లు ట్రై చేసినా ఫోన్ కలవడం లేదేంటి? స్విచ్ ఆఫ్ అని వస్తోంది. ముచ్చుమొహం, ఏంటి సైలెంట్ గా ఉన్నావు? నీతో ఇదే ప్రాబ్లం బావా. మాట్లాడేస్తే ఓతిగా మాట్లాడేస్తున్నావు అంటావు, సైలెంట్ గా ఉంటే ఏంటి సైలెన్స్ అంటావు. అందుకే మీడియం గా ఉండాలి. చెప్పావుగా, ట్రై చేస్తాలే. ఆఫ్టర్ మ్యారేజ్ అంటే పెళ్ళేంత వరకు ఈ గోల భరించాల్సిందేనా? అంత గోల్ అనుకుంటే నన్ను మ్యారేజ్ చేసుకోవడం ఎందుకు? వద్దులే. అలా అనకూడదు, పైన తదాస్తు దేవతలు ఉంటారు. హరిహర బ్రహ్మదేవులు ఏకమైనా మన మ్యారేజ్ ఆపలేరన్నావు. ఏదో ఫ్లోలో ఆ సామాన్యతో అలా అన్నాను. అది సరే బావా, ఇప్పుడు ఆ సామాన్య ఏం చేస్తూ ఉంటుంది? చంద్ర పద, ఫాస్ట్ గా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అరే ఆగు, ఫాస్ట్ చూడు, వెళ్ళిపోతున్నారు. ఇదేమన్నా బైకా త్వరగా వెళ్ళడానికి? ఫాస్ట్ గా పోనివ్వు. చంద్ర స్లోగా తొక్కుతావేంటి? ఫాస్ట్ గా తొక్కు. నువ్వేమన్నా తక్కువ బరువు ఉన్నావా ఫాస్ట్ గా తొక్కడానికి? నువ్వు ఒక్కడు వెయ్యిలా మాట్లాడడం సిగ్గుగా అనిపించట్లేదా? ఏంటి ఆపావు? థ్యాంక్స్ చెప్దామని. వై? నేను మగాడిని గుర్తు చేసావుగా. ఓ చంద్ర, సమంత సూర్యల్ని చేస్ చేయాలి. గో ఫాస్ట్. వాళ్ళ రొమాన్స్ లో వాళ్ళుంటే మన రొమాన్స్ లో మనం ఉందాం. జస్ట్ షట్ అప్ అండ్ గో. బావా, మనిద్దరం ఈ సైకిల్ మీద వెళ్తుంటే ఎలా ఉందో తెలుసా? ఇది మనం కొత్త ఏం కాదు కదా. ఎస్ ఆఫ్ కోర్స్. ఇలా పెళ్లి కొడుకు పెళ్లి కూతురులా వెళ్ళడం చాలా థ్రిల్లింగ్ గా ఉంది కదా. మాట్లాడవేంటి బావా? ఏంటి కోతు వేషాలు వేస్తున్నావు? పడిపోతే పడిపోతే పట్టుకోవడానికి నువ్వు ఉన్నావు కదా బావా. నిన్ను కొట్టానంటే కొడతావా? పట్టు. బావా, ఓహోహో, వాళ్ళెంత చక్కగా రొమాన్స్ చేసుకుంటున్నారు. నువ్వు ఉన్నావు ఎందుకు? చంద్ర వాళ్ళ దగ్గరికి ఫాస్ట్ గా పోనివ్వు. అలాంటివి చూసి తరించాలి గాని దగ్గరికి వెళ్ళి డిస్టర్బ్ చేయకూడదు. ఇప్పుడు వెళ్తున్నావా లేదా? వెళ్తాలే, ఆగు. బావా, నేను తొక్కుతాను, నువ్వు వెనక్కి కూర్చుంటావా? నువ్వు తొక్కుతావా? చాలే ఊరుకో, కూర్చో. ప్లీజ్ బావా, ప్లీజ్. అది కాదు సార్. నో బావా, ఐ విల్ రైట్. నో, దిగు 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 దిగు, ప్లీజ్ 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 ప్లీజ్. సరే, జాగ్రత్త. ఓకే. ఓకే. అదిగో చూడు, అన్నయ్యను కూర్చోబెట్టుకున్న ఫ్రెండ్ తనే సైకిల్ దొక్కుతుంది. నేను కూర్చుంటా, నువ్వు కూడా. అరే పిచ్చోడా, అది లేడీస్ సైకిల్. బాచ్చా, నేను లేడీస్ సైకిల్ తెచ్చినా సరిపోయేది. ఎందుకు ఆపుతున్నావు? ఆగు బావా. శ్యామ్ ఎక్కడికి? బాబాయ్. శ్యామ్, ఏంటిది? బావా బావా, నాకు ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది బావా. శ్యామ్, టైం లేదు, మనం వెళ్ళాలి. ప్లీజ్ బావా, ప్లీజ్ 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 ప్లీజ్. సరే కానీ ముచ్చుమో. రెండు ఐస్ క్రీమ్ ఇవ్వండి. అలాగే. అది కాదు, అది అదే 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 ఇవ్వండి. తీసుకోండి అమ్మా. బావా, ఇది నీకు. ఏ చంద్ర చంద్ర, వాళ్ళు ఐస్ క్రీమ్ తింటున్నారు, త్వరగా పోనివ్వు. నాకు ఐస్ క్రీమ్ తినాలని లేదు. నాకు తినాలనుంది. వాళ్ళు ఏం చేసినా చేయాలంటే ఇదేమో నాకు నచ్చలేదు. నీకు నచ్చదేంటి? అంటే ఇద్దరం ఎప్పటికైనా కలిసి తినాల్సిందే కదా. డోంట్ టాక్ రబిష్, ఓకే?
మళ్ళీ ఆపేవెందుకు? చైన్ పడింది, దిగు. బావా బాగుంది కదా? తిను తిను. బావా డబ్బులు ఇచ్చేయి, వెళ్తూ తిందాం. డబ్బులేంటి? నా దగ్గర లేవు. లేవా? తెలుగులోనే చెప్పా. బయటకు వచ్చేటప్పుడు అది ఒక అందమైన అమ్మాయితో, అది లవర్ తో వస్తున్నప్పుడు డబ్బులు తీసుకురాకపోవడం ఏంటి? హలో, నేను పెళ్లి కొడుకుని. మనం పెళ్లి చేసుకోవడానికి వెళ్తున్నాం. నా దగ్గర డబ్బులు ఎలా ఉంటాయి? దగ్గర ఎందుకు పెట్టుకుంటాను? సరే, ఐల్ గివ్ మై చైన్. బాబాయ్ గారు, మేము తొందరలో డబ్బులు తీసుకురాలేదు. నా చైన్ ఇవ్వనా? అయ్యో వద్దమ్మా, మీరిద్దరూ కొత్తగా పెళ్లి చేసుకోవడానికి వెళ్తున్నారు కాబట్టి మీ పెళ్లికి నేను ఇచ్చే పెళ్లి కానుక అనుకోండి. వెళ్ళండి, హాయిగా పెళ్లి చేసుకుని సుఖంగా ఉండండి. వెళ్ళండి అమ్మా. థ్యాంక్ యూ బాబాయ్. వెళ్దామా? థాంక్యూ బాబాయ్. దూరా. పద. నేను కదా తొక్కాలి. టైం లేదమ్మా, నువ్వు ఎక్కువ, నేను ఎక్కుతాను. సరే. ఎక్కు. బాయ్ బాయ్ బాయ్. బాయ్. చంద్ర చైన్ వేయడం ఎంతసేపు? త్వరగా కానివ్వు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వాళ్ళంటే పెళ్లి చేసుకోవడానికి త్వరగా వెళుతున్నారు, మనకు తొందర ఏంటి? మనం నిదానంగా వెళ్దాంలే. ఛ! అరుగో మన సూర్య సమంతలు వచ్చేసారమ్మా. పదండి. రాజశ్రీ గారు, టైం అవుతుంది, ఇంకా రాలేదు. శామ్ వాళ్ళు కూడా వచ్చేసారు. సామాన్య, ఏంటి పనిలో పని మనం కూడా, ఏంటి మనం కూడా? అదే పెళ్లి చేసుకుందామా అని. Stupid. కర్మ. ఆగండి. ఇటివమ్మా. పద్మ, ఏం చేస్తున్నావే? ఆగు. ఎర్ర నీళ్ళతో దిష్టి తీస్తున్నానమ్మా. కర్మ, నువ్వు దిష్టి తీయటానికి నేను ఒప్పుకోనే. ఏమ్మా? ఏముంది, ఏదో ఒక రకంగా అడుగడుగున అడ్డుపడ్డం మీ అమ్మకు అలవాటే కదా. అమ్మా, ఇంటి దగ్గర గొడవ చేసావు, ఇక్కడ కూడా ఏంటి? బంధువులు తెలిసిన వాళ్ళు అందరూ ఉన్నారమ్మా. అయితే ఏంటి? నేను నా పద్ధతి ఎవ్వరి కోసం మార్చుకోను. నువ్వు దిష్టి తీయటానికి నేను ఒప్పుకోను, అంతే. పద్మ దిష్టి తీస్తే ఏమవుతుంది వదినా? రాజీ, పెళ్లి మండపం దాకా వచ్చాక కూడా ఈ పట్టుదలలు పంతాలు ఏంటి? మీకేం తెలీదు, మీరు ఊరుకోండి. పద్మ, ఆ పళ్ళు
బా ఇవ్వవే. ఇవ్వనని చెప్తున్నాను కదా. ఇవ్వదు పద్మ. అక్క, సూర్య శ్యామలకి పద్మే దిష్టి తీస్తుంది. అమ్మ రాజీ, ఇది కేవలం పద్మ నిర్ణయమే కాదు, కుటుంబం మొత్తం ఈ పెళ్లిలో ఎవరేం పనులు చేయాలో ఒక లిస్ట్ ప్రకారం జరుగుతుందని అందరం కలిసి తీసుకున్న నిర్ణయం. అయినా పద్మ ఈ ఇంటి ఆడపడుచు. పద్మ కాకపోతే ఇంకెవరు తీస్తారమ్మా దిష్టి? మాటి మాటికి మీరు ఎలా అడ్డుపడ్డం భావ్యం కాదు వదిన గారు. అంటే ఏంటి? మీరు నిర్ణయించుకుంటూ సరిపోతుందా? ఈ ఇంటి పెద్ద కొడలు రాజశ్రీ గారి నిర్ణయం అవసరం లేదా? ఎస్ ఆంటీ, ఈ ఇంటి పెద్ద కోడలు, ఈవిడికి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. మా ఇంట్లో మేము ఎవరెవరికి రెస్పెక్ట్ ఇవ్వాలో మాకు తెలుసు. మా కుటుంబ విషయాల్లో తలదూర్చి మాట జారి ఇక్కడ కూడా అవమానాలు పాలవద్దు. బాగా చెప్పావు బావా. ఏంటి బాగా చెప్పేది? ఇంకా లాగటాలు తోసేటాలు లేవు సామాన్య. ఏయ్, ఆంటీ నువ్వు రా. ఆంటీ. నువ్వు రా. చెప్తున్నా, ఇక్కడే ఉండు. అమ్మ పద్మ, నువ్వు దిష్టిది. ఎవరు అడ్డుపడతారో నేను చూస్తాను. అత్తకు మంచి లేదు, చింతకు పచ్చి లేదు అన్నట్టు మంచి చెడు లేకుండా మాట్లాడకు చెల్లి. ఇక నుంచి అంత మంచి కథ జరుగుతుంది. ఏంటి ఏంటి మంచి? అయ్యో, అసలు పద్మని దిష్టి తీయొద్దని ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఎవరికి ఆ మాత్రం కూడా తెలీదా? ఆ అభ్యంతరానికి కారణం ఏంటో చెప్పొచ్చుగా రాజీ. కారణం అంటూ ఏవి ఉండదు బావగారు. సూర్య శ్యామల పెళ్లి జరగడం అక్కకి ఇష్టం లేదు. అయ్యో కర్మ, అదొక్కటే కారణం కాదు. మరేంటి? సూర్య పద్మ ఇద్దరు చిన్నప్పటి నుంచి ఎంత అన్యోన్యంగా అభిమానంగా ఉండేవాళ్ళో నీకు తెలియని విషయం కాదు కదా. కాబట్టి ఈ పెళ్లి సందర్భాల్లో సూర్య కోసం ఏం చేసినా పద్మ ఒక్కదానికి అర్హత ఉంది. అత్తయ్య గారు, ఇక్కడే ఇంతసేపు అయితే ఇంకా లోపలికి వెళ్ళాక చాలా తతంగా ఉంది. పద్మ దిష్టి తినేవండి. అయ్యో అల్లుడు గారు, మీరు కూడా అర్థం చేసుకోరేంటి? అర్థమయ్యేలా చెప్పొచ్చు కదక్క. పద్మ ఉట్టి మనిషి కూడా కాదు. తను దిష్టి తీయకూడదు కాబట్టి వద్దని చెప్తున్నాను. అది కూడా అర్థం చేసుకోరు. ఓహో, ఈ వంకతో ఆపావా? నేనంత దూరం ఆలోచించలేదక్క. ఆకలి ఎక్కువ ఆరోగ్యంపు తక్కువ అని ఇలాంటి విషయాలు నీకెందుకు తెలుస్తాయి చెల్లి? తెలిస్తే నువ్వు నాకు చెల్లివెందుకు అవుతావు? ఒక్కవే అవుతావు. అమ్మ పద్మ, ఈ విషయంలో మాత్రం మనందరం మీ అమ్మ మాట వినాలి. అలా అయితే వీళ్ళకి దిష్టి ఎవరు తీస్తారు పిన్ని? నేను. బాగున్నావా సూర్య బావా? బావున్నాను. నువ్వెలా ఉన్నావు త్రిపుర? నాకే సూపర్. ఇదిగో హలో బ్రదర్. హాయ్ 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 త్రిపుర. హాయ్. పద్మ, ఆ పళ్ళెం ఇలా ఇవ్వు. ఆగాగు. ఏమైంది? మళ్ళీ ఏంటక్క? తనెలా దిష్టి తీస్తుంది? తప్పే ఉందక్క. ఆహా, నేను ఒప్పుకోను. అక్క, ఇలా ప్రతి దానికి అడ్డుపడితే బాగుంటుంది చెప్తున్నాను. రాజీ అత్త, నువ్వేం మారలేదు, ఇంకా అలానే ఉన్నావు. మా అమ్మ ఎప్పుడు మారదు గాని నువ్వు దిష్టి తీ త్రిపుర. ప్లీజ్ ఏదో ఒకటి చేసి ఈ పెళ్ళి ఆపండి. డూ సంథింగ్ రాజు గారు. ఏం చేయను? ఎంత అడ్డుపడాలని చూస్తున్నా పడనివ్వట్లేదు. నాకేమీ తోచట్లేదు. అమ్మా త్రిపుర, ఆ నీళ్ళు అలా వెళ్ళి బయట పారేసిరా అమ్మా. అదేం కుదరదు. అదేంటి? ఏంటేంటి, దిష్టి ఊరికే తీస్తారా? ఏం చేయాలంటావు? పళ్ళెల్లో డబ్బులు పెట్టు. ఇదిగో, ఇదేం బాగలేదు. మీరుండండి, మీకేం తెలీదు. అలా చూస్తావేంటి సూర్య, డబ్బులు పెట్టు. బావ దగ్గర డబ్బులు లేవు. దారిలో పుల్లైస్ తిన్నాము, దానికే డబ్బులు లేవు. ఏంటి?
దారిలో పుల్లైస్ తిన్నారా? ఎంత అన్యాయం, ఎంత అన్యాయం! ఈ ముచ్చుమొహం ఇప్పుడు ఆ విషయం అందరి ముందు చెప్పాలా? ఉన్న మాట చెప్పాను కదా బావా, నీ దగ్గర డబ్బులు లేవు కదా. హలో, గుసగుసలాపి ముందు డబ్బులు పెట్టు. నానా ఏంటి 100? చాలదా నానా? సూర్య బావా, నీ రేంజ్ ఏంటి, నువ్వేంటి? ఇదేం బాలేదు. నానా మొత్తం ఇచ్చి. అరెరే, మారిపోయావు సూర్య. డబ్బు మంచి నీళ్ళలా ఖర్చు పెట్టే నువ్వు ఇలా తయారయ్యావేంటి? ఇంకా పెళ్లి కాకుండా నీ శామ్ నిన్ను ఇలా మార్చేసిందా? నేనేం మార్చలేదు. ఎంత కావాలో అడగచ్చు కదా, ఇస్తారు. అది అడిగితే ఇచ్చేది కాదమ్మా. సరే ఆ వద్దులే సూర్య, వీటితోనే సర్దుకుంటాను. సరే ఇవి తీసుకో బ్రదర్, నువ్వు పోసిరా. వెళ్ళు. సరే సరే, ఇక లోపలికి పదండి. ఆగండి. ఇంకా ఏంటమ్మా? ఏరా నాగేశ్వరరావు, అర్థం కావట్లా? ఇద్దరు ఒకళ్ళ పేర్లు ఒకళ్ళు చెప్పుకుంటేనే గాని లోపలికి వెళ్ళినవారు ఇక్కడ. ఎస్ తాతయ్య, పేర్లు చెప్పు కదలండి. అన్నీ జరిగిపోతున్నాయి, పెళ్లి కూడా అయిపోతుంది. ఏదో ఒకటి చెయ్యాలి ప్లీజ్ మామ్. అన్నయ్య, ఎంతసేపు నుంచోవాలి ఇక్కడ? రేయ్. త్వరగా పేరు చెప్పొచ్చు కదా. రే నువ్వు ఆగరా. అలాగని తప్పించుకునే ప్రయత్నం చేయకు బాబు. అయినా పేర్లు చెప్పడానికి ఇంత ఆలస్యం ఎందుకు? అదే కదా. నా భార్యకి ఏదైనా జరగాలి అంటే అది జరిగిపోవాలి, లేకపోతే అస్సలు వదలదు. తెలుసు మొండిగటం. కదా. చెప్పండి చెప్పండి. అమ్మా శామ్, నువ్వే చెప్పమ్మా. ముందు బావా. సిగ్గుపడుతుందిరా, నువ్వు చెప్పు. ఓకే ఓకే, నేను ముచ్చుమొహం పెళ్లి చేసుకోవడానికి వచ్చాం. శామ్, నువ్వు చెప్పు. చెప్పాలి 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 చెప్పాలి. సముద్ర చెప్పు చెప్పు. నేను నా చేదు కాఫీ బాగా వచ్చాం. ఇక లోపలికి పదండి. చూసారా వాళ్ళంతా ఆనందంగా ఉన్నారు. అరే, ఏం చేసినా వాళ్ళకి అనుకూలంగానే జరిగిపోతున్నాయి. అలా అన్ని మీరు సైలెంట్ గా ఉండిపోతారా? సూర్యతో నా పెళ్లి జరిగేలా చూడరా? ఎందుకు చూడమ్మా, కానీ అన్ని దారులు మూసుకుపోతున్నాయి కదా. ఒక డోర్ క్లోజ్ అయితే ఇంకో డోర్ ఓపెన్ అవుతుందంటారు కదా, అలాగే మీరు బాగా ఆలోచిస్తే ఏమైనా చేయగలరు. ఎస్ రాజశ్రీ గారు, మీకు టాలెంట్ ఉంది. ఏమో నాకేమీ తోచట్లేదు. పోనీ నిన్ను క్లూ ఇవ్వనా? చెప్పమ్మా. ఒకప్పుడు జయంతి ఆంటీ నన్ను ఇంట్లో ఉంచుకోవడం కోసం, సూర్యకి నాకు పెళ్లి చేయడం కోసం ఏం డ్రామా ఆడింది? గుండె నొప్పని ఆ నాటకం ఆడింది. గుండె నొప్పి నాటకం ఆడింది కదా, సేమ్ డ్రామా ఇప్పుడు ఆడితే? చిచి ఊరుకో. అప్పుడంటే శామ్ మీద కోపంతో నువ్వేదో మంచిదాను అనుకుని ఆ నాటకం ఆడింది. మళ్ళీ ఇప్పుడు ఆడాలంటే ఆ నాటకం ఎందుకు ఆడొద్దు చెప్పు? ఆంటీ లేదమ్మా, ఉన్నమాట అన్నానంతే. చెల్లి, ఆ నాటకం మళ్ళీ ఆడదు. అయ్యో ఆంటీ, ఇంతనా మీకు అర్థమైంది? అబ్బా రాజశ్రీ గారు, అప్పుడు జయంతి ఆడినట్టు ఆ గుండె నొప్పి డ్రామా మీరాడితే ఈ పెళ్లి ఆగిపోతుంది అని అంటుంది కదా మా బేబీ.
అవునా? అవునా ఆంటీ? హార్ట్ అటాక్ వచ్చినట్టు డ్రామా స్టార్ట్ చేయండి. అర్థమైందా? ఇంత వివరంగా చెప్పాక కూడా అర్థం కదా ఏంటి? వస్తుంది, గుండె నొప్పి వస్తుంది, గుండె నొప్పి వస్తుంది. అబ్బా! అబ్బా! ఎలా ఉంది బాబాయ్ గారు? బాగున్నారా? బ్రహ్మాండంగా చేయించావు. ఇప్పుడు ఇది కూడా మనం చేయించిందా? మనమే చేయించింది. ఆహా, అబ్బా! అమ్మా! ఆంటీ రాజీ, రాజీ, ఏమైంది? ఏమైంది రాజీ? ఏమైంది?